హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 10వ తరగతి ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారితో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షా సమయంగా అధికారులు ఖరారు చేశారు. ఫలితాల విషయంలో అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ప్రక్రియను ఎంచుకోవచ్చు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ₹500 ఫీజు నిర్ణయించారు. జవాబు పత్రాల సమగ్ర తనిఖీ కోరుకునేవారు సబ్జెక్టుకు ₹1000 చొప్పున చెల్లించి రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా తమ మార్కులను సరిచేసుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. సకాలంలో రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఇక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏడాది కాలం వృధా కాకుండా ఉండేందుకు ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు చక్కని మార్గమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్ వేగవంతం చేసేందుకు తగినంత సమయం ఉందని తెలిపారు. తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా మెరుగైన ఫలితాల కోసం రీవెరిఫికేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయంలో మార్గదర్శకం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులు స్వీకరించబడవు. పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. జిల్లా కేంద్రాల్లో తగిన సంఖ్యలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అదే విద్యా సంవత్సరంలో పై చదువులకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఫీజు చెల్లింపు గడువు తేదీలను గమనించి త్వరగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.